బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే అఖిల్ అన్న అయ్యగారు చిన్నయ్య గారు సినిమా ఏం తీశారండి? ఎన్ని సినిమా 1989లో స్టోరీ. బాబా ఒక ఆదికేశ్వర రెడ్డి, ఒక ఇంద్రసేన రెడ్డి, ఒక చన్నకేశ్వర రెడ్డి, ఒక సమరసింహ రెడ్డి, మొన్న రీసెంట్ గా వచ్చిన వీరసింహ రెడ్డి, అన్ని సినిమాల ఫ్యాక్షన్లు కలిపితే ఈ సినిమా ఇంటర్వెల్లో 50 మందిని ఇంటర్వెల్లో 50 మంది చంపాడు, ఫైనల్లో 100 మందిని చంపాడు. ఈ సినిమాతో సెంచరీ కొట్టేశాడు అన్న, సెంచరీ. ఇప్పటిదాకా అయ్యగారు గ్రౌండ్ లోనే కొట్టాడు, ఇప్పుడు థియేటర్ లో సెంచరీ. అమ్మాయిలు అయితే అబ్బా అమ్మాయిలు అఖిల్ కావాలా పెళ్లి చేసుకోవాలని సినిమా అన్న లాస్ట్ లో అఖిల్ అన్న చూసుకోక హీరోయిన్ కసక్క అబ్బా సినిమా టెస్ట్లో భయా చచ్చిపోతాను భయా. సినిమా చూసి చచ్చిపోతా. నేను బతికింది దేనికి ఇన్ని రోజులు? అఖిల్ అన్న సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా. అన్నా అఖిల్ అన్న ఇంతటితో నీకు విడుదలైందన్నా, నీకు విడుదల. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండవు, ఎట్టు కొడితే రాను బయటికి. ఈ సినిమాతో బయటికి రా, చెరుగు బయట టిఫిన్సి పానీపూరి తిను, రోడ్ల మీద డాన్స్ నెయ్యి, ఈ ఇష్టం వచ్చినట్టు బతికి. ఇంకా నిన్ను ఎవడు ఆపలేడన్నా. మా అఖిల్ అన్న ఈ సినిమాతో నీకు పంటానా. ప్రొడ్యూసర్ గారు, నాగార్జున గారు, వంశీ గారు, అందరికీ మీ పంటలు పండిపోయాయండి. థియేటర్ అంతా మీదే, ఇంకా సినిమా మొత్తం మీదే, డబ్బులన్నీ మీకే. ఈ సినిమాతో మొన్న అఖిల్ అన్న సినిమా ఇండస్ట్రీ కొట్టేశాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. ఫ్యాక్షన్లో మాత్రం ఎరగ చేశాడు అంతే. చెప్పాను కదా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి అందరినీ క్లాస్ అయిపోయింది అంతే. ఈ సినిమా థియేటర్ అంటే 10,000 కోట్లు పక్క. ఈ సినిమాకి అయ్యగారు ఇట్టు కొట్టేశారు. పక్క 300 కోట్ల నుంచి 500 కోట్ల కప్పులో అడుగు పెడతాడు భయ. సినిమా సూపర్ హిట్ ఉంది, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్, వండర్ఫుల్. నేను సినిమా చూసినందుకు సేవ గుస్ బంప్స్ భయ. ఎక్కడ లాగ్ లేదు సినిమా మాత్రము. అయ్యగారు ఇట్టు కొట్టారు. అయ్యా నాగార్జున గారు మీ చిన్న కొడుకుతో ఇట్టు కొట్టించారు ఇన్ని రోజులకైనా. ఇక్కడి నుంచి మీ చిన్న కొడుకు సినిమా ఎట్లా అంటే పెద్ద డైరెక్టర్ క్యూ కట్టాలి. అట్లాంటి సినిమాలు పడతాయి, అట్లాంటి యాక్టింగ్ చేశాడు. మాత్రం అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఇన్ని సినిమాల తర్వాత ఈ సినిమాలో చింపి పడేసిండు. పక్కా మాత్రం చింపి పడేసాడు. ఆల్రెడీ తెలుసు కదా సినిమాకి అన్ని ప్లస్ పాయింట్స్ భయ. మ్యూజిక్ ప్లస్ పాయింట్, స్టోరీ. సినిమాకి ప్లస్ పాయింట్ అంటే మెయిన్ స్టోరీ. ఇంకొకటి ట్విస్టులు, ఎవరు ఊహించినంత ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. బ్లాక్ బాస్టర్ కొట్టిండు. అయ్యగారు గ్రేట్. నాకు బాగుంది. నా కింగ్ రావాలని మాట ఇచ్చినట్టే మాట తప్పలేడు. కింగ్ కొడుకు చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. కరెక్ట్ మా సినిమా రెండు మిక్సింగ్ ఉన్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బ్లాక్ బస్టర్. సార్ ఖచ్చితంగా ఎట్టు కొడతాడు. సాంగ్స్ లెనిన్ అయితే నాకు చాలా